రేవంత్ రెడ్డి ఉన్న గొల్లోలు కానీ రైతులు కానీ బాగుపడరు. ఎందుకని? ఇల్లు కూలదెంగి, వాస్తు కూలదెంగి, సొమ్ములు దెంగి ఒక వయసులో కోటి రూపాయలు కూడా దొంగసారం పంపించి వాడు పక్కన ఏం కొంటూ తెలియదు, మాకు ఏది లేదు. కానీ ఈ విషయాలు అయితే కొన్ని కాంగ్రెస్ పార్టీ విషయాలు అయితే వాడు కొన్ని ఎడబాపుతుండు అంతే. మంది బాగుపడాలి, మంది అంటే పేదలు ఉంటారు, ఉండలు ఉంటారు, వాళ్ళ గురించి ఆలోచించి వాడు ఏ చూసి గెలిచిండో కానీ వాడు గుడిసిపు గెలిచిండు. కానీ అన్యాయంగా ఇదే మోసం చేసి ఇల్లు కూడా కొట్టి ఇల్లు బాగుపడి మంది సొమ్ములు కేసీఆర్ కూడా ఇంతవరకు అయితే ఎవరి సొమ్ము తినలే. రైతు బంధు చేసిండు, పెళ్ళి అయితే వాళ్ళకు వాళ్ళకు పెళ్లి ఇచ్చిండు, ₹1,00,000 ఇచ్చిండు. మరి బంగారం కూడా ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. వాడు దక్షిణాలు ఇచ్చాడు. వాడి పిల్ల మునబోయాలి వాడితే, వాడి పిల్ల మునబోయాలి వాడు బంగారం ఇస్తే. రేవంత్ రెడ్డి కాక బంగారం ఇస్తాను తెలితే పిల్ల మునబోయాలి వాడికి. వాడి మునగాలి నేను చెప్తా వాడి పిల్లలకి.